ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర అలా భోజనం చేస్తూ ఉంటే రుక్మిణి వడ్డిస్తూ ఉంటుంది. అది చూసి శ్యామ్ అయితే రుక్మిణి వైపు చూసి ఇలా అంటూ ఉంటాడు. రుక్మిణి ఎవరితోనో మాట్లాడడం నేను చూశాను అని చెప్పి అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. రుక్మిణి ఈవినింగ్ బయటకు వెళ్ళి అతనితో మాట్లాడి అతనితో ఏదో డీల్ కుదుర్చుకుంది, అది నేను చూశాను అని చెప్పి రుక్మిణి నువ్వు ఈవినింగ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళావా అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలకు రుక్మిణి అయితే వెళ్ళాను అని చెప్పి అంటుంది. అది ఎవరితో మాట్లాడావు, నువ్వు ఏం మాట్లాడావు అని చెప్పి శ్యామ్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను వెళ్ళాను, అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, ముందు భోజనం వడ్డిస్తున్నాను కదా తినండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది చూసిన రాధ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకు ఈ అమ్మాయి ఇలా కంగారు పడుతూ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. లేదు రుక్మిణి, నువ్వు చెప్తావా లేదా, అతనితో నువ్వేదో డీల్ కుదుర్చుకున్నావు, నేనది నా కళ్ళతో నేను చూశాను, నువ్వు చెప్తావా లేదా ఇప్పుడు చెప్పు అని చెప్పి రుక్మిణిని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న రుక్మిణి అయితే ఇప్పుడు ఏం చేయాలో తెలియక అలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక నువ్వు అతనితో డీల్ కుదుర్చుకున్నావు, నేను చూశాను, నువ్వు ఇప్పుడు చెప్తావా చెప్పవా అంటే రుక్మిణి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆగు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో కలిసావు, ఎవరితో మాట్లాడావు, ఏం మాట్లాడావో చెప్తావా చెప్పవా అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటాడు. దాంతో ఇంట్లో వాళ్ళంతా లేచి నిలబడి ఏం జరుగుతుంది అని చెప్పి అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇక రుక్మిణి శ్యామ్కి ఏం సమాధానం చెప్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.